హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమయ్యేటటువంటి ఈనాడు మరియు సాక్షి పేపర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా కారణంగా పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఆన్లైన్లోనే విద్యాబోధన అనేది జరుగుతోంది. దాంతో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు లాంటి ఉపకరణాల పాత్ర కూడా పెరిగింది. ఎన్సిఈఆర్టీ లేదా జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఎన్సిఆర్టీ సర్వే ప్రకారం పేదరికం వల్ల ప్రతి 100 మందిలో 27 మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు వంటి వాటికి నోచుకోవటం లేదు అనేసి చెప్పటం జరిగిందనమాట. మన దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 4% కుటుంబాలకే కంప్యూటర్లు అనేవి ఉన్నాయి. 14% కంటే తక్కువ మందికి అంతర్జాల సదుపాయం అనేది ఉంది అనేసి ఇటీవల ఆక్స్ఫామ్ సర్వేలో వెల్లడైంది. ఈ మధ్య కేరళ అన్నది ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ అనేటటువంటి దాని కింద అక్కడ 12వ తరగతిలో అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి 36,000 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకి కేరళ ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ 2021 కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్టాప్లను ఇవ్వబోతోంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఒడి కింద 15,000 ఏదైతే ఇస్తారో దానికి బదులు ఆ డబ్బులైనా తీసుకోవచ్చు, లేదంటే దాని స్థానంలో ల్యాప్టాప్నైనా కూడా తీసుకునేటటువంటి సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం అనేది ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతోంది. కరోనా సంక్షోభం తర్వాత కేంద్రం ప్రవేశపెడుతున్నటువంటి ఈ తొలి బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు అనేవి బాగా ఉంటాయి అనేసి అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థుల్ని డిజిటల్ ఇండియా వైపుకు నడిపించి బడ్జెట్లో తగినన్ని నిధుల్ని కనుక కేటాయిస్తే బాగుంటుంది అనేటటువంటి సూచనలు కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరతా అభియాన్, డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించి ఈ ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరతా అభియాన్ని తీసుకురావటం జరిగింది. ఈ ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరతా అభియాన్ని ఏ పథకంలో భాగంగా తీసుకొచ్చారు? ఏ పథకంలో భాగంగా? నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ లేదా జాతీయ డిజిటల్ అక్షరాస్యత మిషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ పథకంలో భాగంగా ఈ ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరతా అభియాన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 12 జిల్లాల్లో 3,249 గ్రామ పంచాయతీల్లో మొదటి దశలో ఎన్నికలు నిర్వహించటం కోసం ఇవాల్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ అనేది మొదలైంది. దానికి సంబంధించి ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల్ని మొత్తం ఎన్ని దశల్లో నిర్వహిస్తున్నారు? మొత్తం 4 దశల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఏ సంవత్సరం జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకొని ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు? 2019 జనాభా లెక్కల్ని తీసుకొని ఈ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. 2021 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకొని నిర్వహించాల్సినటువంటి ఈ ఎన్నికల్ని 2019 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకొని నిర్వహిస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా మైనార్టీ స్కాలర్షిప్ల వెబ్సైట్ అనేది హ్యాక్ అయింది. దేశవ్యాప్తంగా సుమారు 80 లక్షల పేర్లతో అంటే స్కూళ్ళు, కాలేజీల్లో చదవని విద్యార్థుల పేర్లతో కూడా అదనపు దరఖాస్తులు అనేవి నమోదయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సడన్గా ప్రతి సంవత్సరం వచ్చే దరఖాస్తుల కంటే సుమారు 80 లక్షల అదనంగా వచ్చినటువంటి దరఖాస్తుల్ని చూసి కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ అన్నది రీవెరిఫికేషన్ నిమిత్తం నకిలీ దరఖాస్తుల గురించి ఆయా రాష్ట్రాలని అప్రమత్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం మైనార్టీ స్కాలర్షిప్ కింద, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకైతే 1000, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 5,000 ఇస్తుంది. అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కింద ఇంటర్మీడియట్కి 6,000, అండర్ గ్రాడ్యుయేట్స్కి 6,000 నుంచి 12,000 రూపాయల వరకు ఇవ్వటం జరుగుతుంది. అయితే వీళ్ళకి ఆదాయం అనేది 2 లక్షల లోపు ఉండాలి. ప్రొఫెషనల్ కోర్సులు, సాంకేతిక విద్యా కోర్సులు చదువుతున్న వాళ్ళకి నెలకి 25,000 నుంచి 30,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళ సంవత్సర ఆదాయం అనేది 2.5 లక్షలకు మించకుండా ఉండాలన్నమాట. సరే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సట్ ఇన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది ఏ కేంద్ర ప్రభుత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఏ ప్రభుత్వ శాఖ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాము, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అని. దీని కింద ఈ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అన్నది పనిచేస్తుంది. దీనిని 2004వ సంవత్సరంలో స్థాపించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి 544Dని పూర్తిగా విస్తరించడం కోసం కేంద్రం అనుమతి ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు కొన్ని చోట్ల మాత్రమే దీని విస్తరణ మీద ప్రతిపాదనలు ఉన్నాయి.
ఇప్పుడు మొత్తం రహదారిని విస్తరించబోతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. అనంతపురం నుండి గుంటూరు వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి 544Dకి కేంద్రం అనుమతులిచ్చిన నేపథ్యంలో ఈ జాతీయ రహదారిని ఎన్ని కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోతున్నారు? మొత్తం 417 కిలోమీటర్ల మేర ఈ 544D జాతీయ రహదారి అనేది ఉంది. ఈ రహదారిలో ట్రాఫిక్ రద్దీని అనుసరించి దీని ఆధారంగా 2 మరియు 4 వరుసలుగా రోడ్లని విభజించటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా వైరస్ వచ్చి మన దేశంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థల్లో ఉన్నటువంటి లోటుపాట్లని బహిర్గతం చేసింది. వైద్య రంగంలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దీని దృష్ట్యా మరో 2 రోజుల్లో ప్రవేశపెట్టబోతున్నటువంటి కేంద్ర బడ్జెట్ అనేది చాలా కీలకమైంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగిందనమాట. ప్రజా ఆరోగ్య అవసరాలకు సంబంధించి వాటి కేటాయింపులు అనేవి జరగాలి, అలా చేపట్టాలి అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 2019-20లో మన దేశ జీడిపిలో ప్రజా ఆరోగ్య వ్యయ వాటా ఎంత అనేసి అడుగుతూ ఉన్నారు. ఎంతండి? 2019-20లో మన దేశ జీడిపిలో ప్రజా ఆరోగ్య వ్యయ వాటా ఎంత? 1.6%. 2008 అలాగే 2009 వీటి మధ్యలో మన జీడిపిలో ప్రజా ఆరోగ్య వ్యయ వాటా అన్నది 1.2%గా ఉంటే 10 సంవత్సరాలు దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన దేశ జీడిపిలో ప్రజారోగ్య వ్యయ వాటా అనేది కేవలం 1.6% మాత్రమే ఉంది. ఇది సరిపోదు, దీన్ని కేటాయింపులు అనేవి పెంచాలి అనేసి ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2030 నాటికి పేదరికాన్ని అంతం చేయాలి అనేసి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు చేస్తున్నటువంటి కృషి అనేది కొంతమేర ఫలించింది అనేసి చెప్తూ ఉన్నారన్నమాట. అంతలోనే కోవిడ్-19 అనేది మహమ్మారిలాగా వచ్చింది. దాంతో మరింత మంది పేదరికంలోకి వెళ్ళిపోయారు. ఈ ప్రభావం అనేది పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే, మహిళలలోనే ఎక్కువగా ఉంది అనేసి చాలా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. ఇటీవల ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం అలాగే ఐరాస అభివృద్ధి కార్యక్రమం UNDP అనేసి అంటాము. ఇవి 2021 నాటికి దాదాపు 4.7 కోట్ల మంది మహిళలు మరియు బాలికలు తీవ్రమైనటువంటి పేదరికంలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది అనేసి నివేదికలో చెప్పటం జరిగింది. దేశ అభివృద్ధిలో పురుషులతో పాటు మహిళల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. పురుషులతో సమానంగా మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి సాధించినప్పుడే పేదరికం అనేది అంతమవుతుంది. అలాగే మనం ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టుకున్నామో అందులో పావర్టీకి సంబంధించి గోల్ 1 ఏంటండి? నో పావర్టీ. ఈ గోల్ 1 ఏదైతే ఉందో దీన్ని సాధించడానికి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదైతే పెట్టుకున్నామో దీన్ని సాధించడానికి కృషి చేయాలి. అందులో మహిళల పాత్ర ఏదైతే ఉందో దాన్ని సుగమం చేయాలి అన్నటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్నటువంటి హింసను తగ్గించేందుకు బిల్డ్ బ్యాక్ బెటర్ అండ్ ఈక్వల్ అనేటటువంటి పేరుతో ప్రచారాన్ని చేపట్టినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ? ఐక్యరాజ్య సమితి బిల్డ్ బ్యాక్ బెటర్ అండ్ ఈక్వల్ అనేటటువంటి పేరుతో ప్రచారాన్ని చేపట్టింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రాండ్ ఫినాన్స్ విడుదల చేసినటువంటి గ్లోబల్ 500 బలమైనటువంటి బ్రాండ్ల జాబితాలో 4 ఏళ్ల కిందట ఆవిర్భవించినటువంటి రిలయన్స్ జియో అన్నది అంతర్జాతీయంగా బలమైన బ్రాండ్లలో 5వ స్థానాన్ని పొందింది. ఈ బ్రాండ్ల జాబితాలో చైనా మొబైల్ యాప్ అయినటువంటి వీచాట్ అనేటటువంటిది అగ్రస్థానంలో నిలిచింది. ఫెరారీ అనేది 2వ స్థానంలో నిలిచింది. రష్యాకి చెందినటువంటి ఎస్పర్ బ్యాంక్ అనేది 3వ స్థానంలో నిలిచింది. అమెరికాకు సంబంధించినటువంటి కోకోకోలా అన్నది 4వ ర్యాంకు లభించింది. మన రిలయన్స్ జియోకి 5వ స్థానం అనేది వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. బ్రాండ్ ఫినాన్స్ విడుదల చేసినటువంటి అంతర్జాతీయంగా బలమైనటువంటి బ్రాండ్లలో గ్లోబల్ 500 బ్రాండ్లలో మన దేశానికి సంబంధించినటువంటి ఏ బ్రాండ్ 5వ స్థానంలో నిలిచింది? ఏది? రిలయన్స్ జియో అన్నది 5వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో చైనాకి సంబంధించినటువంటి వీచాట్ అనేటటువంటి మొబైల్ యాప్ తొలి స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రజలకు న్యాయం అందించే అంశంలో 1 కోటికి పైగా జనాభా ఉన్నటువంటి 18 రాష్ట్రాల్లో తెలంగాణ అన్నది 3వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ అన్నది 12వ స్థానంలో నిలిచింది. మొదటి 2 స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు నిలిచాయి. ఈ నివేదికని సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, దక్ష్, టిస్ ప్రయాస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అండ్ హౌ ఇండియా లివ్స్ ఈ సంస్థల సహకారంతో టాటా ట్రస్ట్ అన్నది ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ని వెలువరించడం జరిగింది.
పోలీసు, న్యాయ వ్యవస్థ, జైళ్లు, లీగల్ ఎయిడ్ల మీద గణాంకాల ఆధారంగా ఈ ర్యాంకుల్ని ప్రకటించారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇండియా జస్టిస్ నివేదిక ప్రకారం ప్రజలకు న్యాయం అందించే అంశంలో 1 కోటికి పైగా జనాభా ఉన్న 18 రాష్ట్రాల్లో మొదటి స్థానం ఏ రాష్ట్రానికి లభించింది? మొదటి స్థానం దేనికండి? మహారాష్ట్ర. మహారాష్ట్ర అన్నది మొదటి స్థానంలో ఉంది. అయితే ఆంధ్ర, తెలంగాణల స్థానం ఎంత అనేసి అడుగుతూ ఉన్నారు. ఆంధ్ర స్థానం ఎంత? 12వ స్థానం. తెలంగాణ స్థానం ఎంత? 3వ స్థానం. గతంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ అనేది 3వ స్థానంలోకి వచ్చింది. గతంలో 13వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలోకి వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో ఒకటైనటువంటి హైదరాబాద్లో పెద్ద ఎత్తున లాజిస్టిక్స్ హబ్ల ఏర్పాటు మీద దృష్టి పెడుతూ ఉన్నారు. రీసెంట్గా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలో 40 ఎకరాల విస్తీర్ణంలో లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయటం జరిగింది. దీనిని రీసెంట్గా ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించటం జరిగింది. తెలంగాణలో లాజిస్టిక్స్ రంగానికి అనువైనటువంటి భూములు, 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా, నీరు, మానవ వనరుల లభ్యత, వీటన్నింటి దృష్ట్యా ఇక్కడ మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం అనేది ఉంది అనేసి చెప్పటం జరిగిందనమాట. సరే, దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. మన దేశంలోనే మొదటి వ్యవస్థీకృత లాజిస్టిక్స్ పార్క్ని తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేశారు? బాటసింగారం. ఈ బాటసింగారం ప్రాంతంలో మొత్తం 40 ఎకరాల్లో వ్యవస్థీకృత లాజిస్టిక్స్ పార్క్ని ఏర్పాటు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన కేంద్ర బడ్జెట్ గురించి అనమాట. 1500 సంవత్సరాలు ఎదురు లేకుండా భారత్ అనేది ఎదిగింది. కానీ కేవలం 200 సంవత్సరాల బ్రిటన్ పాలనతో భారత ఆర్థిక రంగం అన్నది కుదేలైపోయింది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మనం చూస్తే ది వరల్డ్ ఎకానమీ అనేటటువంటి అధ్యయన గ్రంథం నుంచి తీసుకుని క్రీస్తు శకం 1లో ప్రపంచ జీడిపిలో మన భారతదేశ వాటా 32% ఉండేది. క్రీస్తు శకం 1500 నాటికి 24.4% ఉండేది. క్రీస్తు శకం 1870 నాటికి 12.1%, క్రీస్తు శకం 1950 నాటికి 4.2% మన జీడిపి అనేది ఉందన్నమాట ప్రపంచ జీడిపిలో. IMF గణాంకాల ప్రకారం ప్రస్తుత ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు ఏమేంటి, ఏ దేశాలు అనేసి ఇవ్వటం జరిగింది. అమెరికా అన్నది మొదటి స్థానంలో ఉంది, చైనా 2వ స్థానంలో ఉంది, జపాన్ 3వ స్థానంలో ఉంది, జర్మనీ 4వ స్థానంలో, బ్రిటన్ 5వ స్థానంలో, భారత్ 6వ స్థానంలో ఉంది ప్రస్తుతం. ఇక్కడ దోపిడీ అనేది ఎలా జరిగింది, పరిస్థితి ఎలా మారుతోంది అనేసి ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ చూడండి. బ్రిటిష్ ఇండియా కాలంలో మన భారతీయులకి ఏ చట్టం కింద బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రశ్నల్ని అడిగే హక్కుని కల్పించారు? ఏ చట్టం కింద? ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892 కింద మన భారతీయులకి బడ్జెట్కి సంబంధించి ఏవైనా ప్రశ్నలు అడగచ్చు అనేసి చెప్పటం జరిగిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతికి సంబంధించి నిర్వహించినటువంటి సర్వేలో మన దేశం గత ఏడాది కన్నా 6 స్థానాల దిగువకు పడిపోయింది అనేసి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ చెప్పటం జరిగింది. 2020కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 180 దేశాల అవినీతి సూచీని విడుదల చేయటం జరిగింది. ఇందులో 0 స్కోర్ వస్తే ఆ దేశాలు అవినీతిలో ఎక్కువ స్థానంలో ఉన్నాయి, అంటే అవినీతి అన్నది అక్కడ ఎక్కువగా ఉంది అనేసి. అలాగే 100 కనుక వస్తే, అంటే 100 స్కోర్ సాధిస్తే అవినీతి అనేది అక్కడ చాలా తక్కువగా ఉంది, అసలు లేదు అనేసి చెప్పచ్చు అనమాట. ఇందులో మన దేశం 2020కి గాను స్కోర్ వచ్చేసి 40గా ఉంది. దీంతో మన ర్యాంక్ మొత్తం 180 దేశాల్లో మన దేశం ర్యాంక్ వచ్చేసి మొత్తం 86 అనమాట. అదే 2019లో అయితే మన దేశం స్కోర్ వచ్చేసి 41గా ఉండేది. దాంతో మొత్తం 180 దేశాల్లో 80వ స్థానాన్ని కలిగి ఉండేది. ఇప్పుడు 2020లో 6 స్థానాలు కిందికి పడిపోయి 86వ స్థానాన్ని కలిగి ఉంది. దీంట్లో ఈ సూచీలో మొత్తం 88 స్కోర్తో న్యూజిలాండ్ అలాగే డెన్మార్క్ ఇవి రెండూ కూడా ప్రథమ స్థానాల్లో నిలిచాయి. అలాగే ఆసియా పసిఫిక్ దేశాల్లో వ్యక్తిగత ఆరోగ్య భద్రత విషయం మీద ఆరోగ్య సూచి అనేటటువంటి తీసుకురావటం జరిగింది. దాంట్లో ది ఎకనమిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అనేటటువంటిది నివేదిక ఇవ్వటం జరిగింది. అందులో భారతదేశానికి 10వ ర్యాంక్ అనేది లభించింది. ఆసియా పసిఫిక్ దేశాల్లో మొత్తం 11 దేశాల్లో మన భారతదేశానికి 10వ ర్యాంక్ అనేది వచ్చింది. ఈ 11వ దేశం వచ్చేసి ఇండోనేషియా అనమాట. చివరి స్థానంలో ఇండోనేషియా అనేది ఉంది.
అత్యుత్తమమైనటువంటి ఆరోగ్య సదుపాయాలతో సింగపూర్ అనేది అన్నింటిలో మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత తైవాన్, జపాన్, ఆస్ట్రేలియా అనేవి ఉన్నాయి. తర్వాత స్థానాల్లో చైనా, మలేషియా, దక్షిణ కొరియా, థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. తర్వాత ఇండియా, దాని తర్వాత చివరిగా ఇండోనేషియా. ఈ నివేదికలో వ్యక్తిగత ఆరోగ్యాన్ని 4 విభాగాలుగా విభజించారు. ఆరోగ్య సమాచారం, సేవలు, సాంకేతికత, విధానాలు, ఇలా 4 విభాగాలుగా చేసి మొత్తం 27 అంశాలని ఈ సూచీలో పరిశీలించి వీటికి ర్యాంకుల్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2020కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసినటువంటి అవినీతి సూచీలో భారతదేశ స్థానం ఎంత? 86వ స్థానాన్ని మన భారతదేశం అనేది పొందింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ చైనా యొక్క ద్వైపాక్షిక సంబంధానికి సంబంధించి 8 సూత్రాలని భారత్ సూచించటం జరిగింది. ఈ 8 సూత్రాలని పాటిస్తే విభేదాలు అనేవి తగ్గుముఖం పడతాయి అనేసి చెప్పటం జరిగిందనమాట. ఆ 8 అంశాలేంటి? సరిహద్దు నిర్వహణ మీద అన్ని ఒప్పందాలకి కట్టుబడి ఉండటం, వాస్తవాధీన రేఖ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, LAC అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ LACని పూర్తిగా గౌరవించాలి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించాలి. భిన్న ధ్రువ ప్రపంచానికి భిన్న ధ్రువ ఆసియా చాలా అవసరం అనేసి గుర్తించాలి. ప్రతి దేశానికి స్వీయ ప్రయోజనాలు, ప్రాధాన్యాలు, ఆందోళనలు ఉంటాయి కాబట్టి వీటిని కారణంగా చెప్తూ ఏకపక్షి ధోరణి అనేది ప్రదర్శించకూడదు అనేసి చెప్పటం జరిగింది. ప్రధాన దేశాల మధ్య బంధాలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణితో ఉండాలి. ఎదుగుతున్నటువంటి శక్తులుగా 2 దేశాలకి కూడా స్వీయ లక్ష్యాలనేవి ఉంటాయి. వాటి సాధనకి ప్రయత్నాలు కూడా ఉంటాయి అన్నటువంటి అంశాన్ని విస్మరించకూడదు అనేసి చెప్పటం జరిగింది. అలాగే విభేదాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. వాటిని సమర్థవంతమైనటువంటి రీతిలో కట్టడి చేయటం ద్వైపాక్షిక బంధానికి చాలా ముఖ్యం అనేసి చెప్పటం జరిగింది. అలాగే భారత్, చైనా లాంటి నాగరిక దేశాలు ఎప్పుడు దూరదృష్టిని కలిగి ఉండాలి. ఈ సూత్రాలు పాటిస్తే 2 దేశాల మధ్య విభేదాలు అనేవి ఉండవు అనేసి భారత్ చైనాకి సూచించటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు చైనాతో సరిహద్దును కలిగి ఉన్నాయి? ఎన్ని రాష్ట్రాలండి? 4 రాష్ట్రాలు. 4 రాష్ట్రాలు. ఏమేం రాష్ట్రాలు? ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలు. అలాగే ఒక యూనియన్ టెరిటరీ. ఏ యూనియన్ టెరిటరీ? లదాఖ్ యూనియన్ టెరిటరీ చైనాతో సరిహద్దును కలిగి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత వైమానిక దళానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి F-15EX అనేటటువంటి బహుళ ప్రయోజన యుద్ధ విమానాల్ని విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించడం జరిగిందనమాట. బోయింగ్ అనేటటువంటి లోహ విహంగాల తయారీ సంస్థ ఏదైతే ఉందో అది ఈ F-15EX యుద్ధ విమానాలని భారత వైమానిక దళానికి అందజేస్తుంది. F-15 శ్రేణి యుద్ధ విమానాల్లో F-15EX అన్నది అత్యాధునికమైంది. ఇది ఎక్కువ ఆయుధాలను మోసుకెళ్లటంలోనూ పనితీరులోనూ ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అనేసి చెప్పటం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భారత వైమానిక దళానికి F-15EX బహుళ ప్రయోజన యుద్ధ విమానాల్ని విక్రయించడానికి అమెరికా అంగీకరించింది. ఈ యుద్ధ విమానాల తయారీ సంస్థ ఏది అనేసి అడుగుతూ ఉన్నారు. ఆన్సర్ ఏంటండి? బోయింగ్ అనేటటువంటిది ఈ యుద్ధ విమానాల తయారీ అని చేపడుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో 1-2 రోజుల్లో సీఎం నిరుద్యోగ భృతిని ప్రకటిస్తారు అనేసి చెప్తూ ఉన్నారనమాట. 2018వ సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతిని ఇస్తాము అనేసి హామీ ఇవ్వటం జరిగిందనమాట. దీనికి సంబంధించి త్వరలోనే తెలంగాణలో 50,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తాము అనేసి అలాగే నిరుద్యోగ భృతిని కూడా ప్రకటిస్తాము అనేసి చెప్పటం జరిగింది. దానికి సంబంధించి క్వశ్చన్ చూడండి. తెలంగాణలో నిరుద్యోగ భృతి కింద నెలకి ఎంత మొత్తాన్ని చెల్లిస్తారు? తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద మొత్తం 3,016 రూపాయలని చెల్లిస్తాము అనేసి టీఆర్ఎస్ వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందనమాట. ఇప్పుడు ఇంకో 2 రోజుల్లో సీఎం నిరుద్యోగ భృతిని ప్రకటించడం జరుగుతుంది. అప్పుడు మొత్తం ఎంత మొత్తాన్ని చెల్లిస్తారు అన్నది ఫైనల్గా చెప్పటం జరుగుతుందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలి అనేసి 18 విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే ఇవాళ ఆర్థిక సర్వేని కూడా విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. పార్లమెంట్లో రాష్ట్రపతి విశేష ప్రసంగం గురించి తెలిపే అధికరణ ఏది? ఏ అధికరణ? 87వ అధికరణ అన్నది పార్లమెంట్లో రాష్ట్రపతి యొక్క ప్రసంగం గురించి తెలుపుతుంది. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగాలు ఎన్నిసార్లు ఇస్తారండి?
జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత లోక్సభ ఏర్పడినటువంటి ఫస్ట్ సెషన్లో ప్రెసిడెంట్ తన యొక్క ప్రసంగాన్ని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం రాగానే జరిగేటటువంటి ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో అందులో 2 హౌసెస్ని కలిపి లోక్సభ రాజ్యసభని కలిపి 2 సభల్ని ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ప్రసంగం ఇవ్వటం జరుగుతుంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో 2020లో 10,000 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని ఏర్పాటు చేస్తాము అనేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పటం జరిగిందనమాట. దానికి సంబంధించి 10,011 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ఏప్రిల్ కల్లా పూర్తి చేస్తాము అనేసి చెప్పటం జరిగింది. ఈ వైఎస్ఆర్ క్లినిక్లు కనుక అందుబాటులోకి వస్తే ప్రతి 2,500 మంది జనాభాకి ఒక వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అనేది అందుబాటులో ఉంటుంది. చిన్న చిన్న జబ్బులకు కూడా కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి వెళ్లాల్సినటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అలాగే ప్రతి క్లినిక్లో కూడా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగినటువంటి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ని నియమించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఏఎన్ఎంతో పాటు హెల్త్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు కూడా ఈ క్లినిక్లో ఉంటారు. కనీసం 90 రకాల మందుల్ని అందుబాటులో ఉంచటం జరుగుతుంది. అన్ని రకాల వ్యాక్సిన్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకా వేయించుకునేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించటం జరుగుతుంది. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖలో 16,270 కోట్ల రూపాయలతో నాడు నేడు ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఈ డబ్బుతో నాడు నేడు ద్వారా వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్, వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్, పిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో అభివృద్ధి పనుల్ని, అలాగే కొత్త వైద్య కళాశాలల నిర్మాణాన్ని వీటన్నింటినీ చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. పేద ప్రజలకి వైద్యం అందుబాటులోకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ఏప్రిల్ లోపు పూర్తి చేస్తామన్నారు? ఎన్ని క్లినిక్లను? 10,011 క్లినిక్లను ఏప్రిల్ లోపు పూర్తి చేస్తాము అనేసి చెప్పటం జరిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి భారత సమాఖ్యను సహకార సమాఖ్యవాదానికి ఉదాహరణగా అభివర్ణించింది ఎవరు? ఇండియన్ ఫెడరలిజంని కోఆపరేటివ్ ఫెడరలిజంగా అభివర్ణించింది ఎవరండి? గ్రాన్విల్లే ఆస్టిన్ భారత సమాఖ్యను సహకార సమాఖ్యవాదానికి ఉదాహరణగా అభివర్ణించారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల భారత ప్రభుత్వం వార్షిక విపత్తు నిర్వహణ అవార్డులను ఎవరి పేరుతో ఏర్పాటు చేసింది? దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.